హైదరాబాద్లో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల గరిష్టంగా 12 అడుగుల దిగువకు భూగర్భ జలాలు పడిపోయినట్లు భూగర్భ జలవనరుల శాఖ చెబుతోంది. ఇప్పటి వరకు 12,000 అపార్ట్మెంట్లలో బోరుబావులు పూర్తిగా ఎండిపోయినట్టు తెలిపింది. నగరానికి తాగునీటిని అందించే రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. నీటి కొరతతో ప్రైవేటు ట్యాంకర్లకు డిమాండ్ పెరిగి నగరవాసులు అల్లాడిపోతున్నారు. క్షేత్రస్థాయిలో నీటి కష్టాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో నీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. వర్షాలు ముఖం చాటేయడంతో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. భూగర్భ జల వనరుల శాఖ అధ్యయనం ప్రకారం గరిష్టంగా 9 అడుగుల నుంచి 12 అడుగుల లోతు వరకు నీటి మట్టాలు పడిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో చాలా ప్రాంతాల్లో 60% పూర్తిగా బోరు బావులన్నీ కూడా వట్టిపోయాయి. సో ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా జలమండలి సరఫరా చేసే నీటి మీద అదేవిధంగా ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించి నీటి సమస్యను తీర్చుకుంటున్నారు. అయితే గడిచిన 2 నెలల్లోనే జలమండలి అధ్యయనం ప్రకారం 12,000 అపార్ట్మెంట్లలో పూర్తిగా బోరు బావులు అడుగంటిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ భాగ్యనగర్ కాలనీకి వాటర్ సమస్య బాగా ఎక్కువ ఉంది. అందుకని మేము పాత బోర్ మొత్తం ఎండిపోయిందండి. అయినా బోర్ వేయించుకున్నా మంజీరా వాటర్ కానీ అసలు రావట్లేదు. రోజుకి 2-3 ట్యాంకర్లు వేయించుకుంటున్నాము. బోర్లో నీళ్ళు ఎండిపోయాయి, నీళ్ళు రావట్లేదు. మనకి నీళ్లు కూడా కింద బాగా రావట్లేదు. మంజీరా కూడా రోజు కొంచెం వస్తున్నాయి, అది కూడా మొత్తం సరిపోవట్లేదు. ఇప్పుడు మేము ఖచ్చితంగా ట్యాంకుల మీద డిపెండ్ అవుతున్నాం. ఎప్పుడూ లేని ఇంత సమస్య ఇప్పుడు చాలా ఎక్కువైంది. దానివల్ల మేము పాత బోర్లు కూడా ఎండిపోసి వస్తున్నాయి, కొత్త బోర్లు కూడా వేయించుకుంటున్నాము. దానికి కూడా కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఇటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మణికొండ కావచ్చు, కోకాపేట, కొండాపూర్, గచ్చిబౌలి, అదేవిధంగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మణికొండలో ఉన్నటువంటి పరిస్థితిని క్షేత్రస్థాయిలో ఈటీవీ అధ్యయనం చేసింది. ఎగువన జంట జలాశయాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయా ప్రాంతాల్లో పూర్తిగా బోరు బావులు అడుగంటిపోవడంతో రోజుకు 2 నుంచి 3 ట్యాంకర్లు తెచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి కొన్ని అపార్ట్మెంట్లలో నెలకొంది. గతంలోనే 200 ఫీట్లు ఒకటి ఉంది, 600 ఫీట్లు ఒకటి ఉంది. 200 ఫీట్లు అంటే కనీసం అప్పుడప్పుడు కొద్ది వాటర్ వస్తుంది. 600 దాంట్లో అసలు మొత్తం వాటరే రావడం లేదు. అసలు మణికొండలు ఉండాలా, ఇక్కడ ఇల్లు అమ్ముకుని ఇంకెక్కడికి పోవాలా అనే ఆలోచనలు మా పిల్లలు రావడం జరుగుతుంది. 20 ఫ్లాట్లు బోర్ కూడా సరిపోవట్లేదు. లోపల బోర్ ఉంది, అది మొత్తం ఇంకిపోయింది. మళ్ళీ న్యూ బోర్ వేయించారు. మాకు 1400 అడుగులో బోర్ పడ్డదండి, అయినా వాటర్ సరిపోవట్లేదు. డైలీ ట్యాంకర్ పడుతుంది. మంజీరా వచ్చినా కూడా ఒక రోజు మంజీరా ఎక్కువ వస్తుంది, ఒక రోజు తక్కువ వస్తుంది. కోకాపేట లాంటి ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగ్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ దాదాపు 2 నుంచి 2,500 వరకు బోరు బావుల లోతు తవ్వినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో నీటి మట్టాలు లేవు. ఈ 2 నెలలుగా వర్షాలు అనుకున్న స్థాయిలో లోటు వర్షపాతం నమోదు కావడంతో సో వచ్చే నెల కూడా ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటనేది కూడా సో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్వెల్ అనేది చాలా ఎండిపోయి ఉంటాయి. మనకి ఇక్కడ బోర్స్ తవ్వాలన్నా సరే 1500 మీటర్లు బోర్ వేస్తే తప్పితే వాటర్ వచ్చే పరిస్థితి లేదు. ఆ వచ్చే వాటర్ కూడా మంచిది కాదని చెప్పేసి మాకు అందరికీ తెలిసింది. సో అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా HNSSB వాటర్ ఏదైతే సప్లై చేస్తున్నారో వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. కాబట్టి మేము ఫెడరేషన్ ఆఫ్ ఆల్ కాలనీస్ RWS తరఫున ఈ మణికొండ ప్రాంతంలో ఉన్న ప్రతి కాలనీకి 32 కాలనీలు ఉన్న ప్రతి కాలనీకి కూడా ఈ వాటర్ లభ్యత అనేది మాకు ఎక్కువగా వచ్చే విధంగా చేయమని చెప్పేసి మేము మొదటి నుంచి వాళ్ళని కోరుతున్నాము. వాటర్ లెవెల్స్ బాగా డిప్లీట్ అయినాయి. ఒక 4-5 ఇయర్స్ నుంచి కూడా చూసుకుంటే బోర్ అసలు సపోర్ట్ చేయట్లేదు. కంప్లీట్ గా వాటర్ బోర్డు వాటర్ పైన లేదంటే ప్రైవేట్ ట్యాంకర్స్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సమ్మర్ రాకముందు నుంచే కంప్లీట్ గా డ్రై అయిపోతుంది. బయట నుంచి వాటర్ ట్యాంకర్స్ తీసుకోవాలన్నా ఒక్కొక్క ట్యాంకర్ కి 2,000 రూపాయలు కూడా డిమాండ్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్ని రెసిడెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో దాదాపు 30 లక్షల భవనాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రతి భవనానికి కూడా బోరు బావు అనేది తప్పనిసరి. సో అంతకంటే మించి ఎక్కువగా బోరు బావులు అనధికారికంగానే ఉన్నాయి. సో బోరు బావులు తవ్వేటప్పుడు పరిశీలించాల్సినటువంటి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో విచ్చలవిడిగా బోరు బావులు తవ్వుతున్నారు. కానీ అందులోకి వర్షపు నీరును మళ్లించడంలో అడుగడుగున ఇంటి యజమానులు కావచ్చు, పాలకులు కావచ్చు, యంత్రాంగం అంతా కూడా విఫలమవుతూనే ఉంది. సో ప్రతి వేసవిలో కూడా నీటి ఎద్దడి తలెత్తినప్పటికీ సో ఇంకుడు గుంతలు నిర్మించాలనే మాటలు మాత్రం కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి, అవగాహన కార్యక్రమాలకే పరిమితం అవుతున్నాయి తప్ప కార్యాచరణలో ముందుకు జరగడం లేదు. చాలా అపార్ట్మెంట్లు, కాలనీవాసుల్లో వరద నీరంతా దిగువ ప్రాంతాల్లో కాల్వల ద్వారా మూసీలో కలుస్తుందే తప్ప బోరు బావుల్లోకి, ఎండిపోయిన బోరు బావుల్లోకి, ఇంకుడు గుంతలోకి మళ్ళడం లేదు.
లేదు. సో ఫలితంగా ఈ వేసవిలో కావచ్చు, ప్రతి వర్షాకాలం ఇప్పటికి జూలై మాసం సగం ముగిసినప్పటికి కూడా బోరు బావులు వట్టిపోయాయంటే, భూగర్భ జలాలు అడుగంటిపోయాయంటే పరిస్థితి ఏ విధంగా ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి రోడ్ వేలో మేము ఆల్మోస్ట్ ఆల్ 360 ప్లస్ ఇంకుడు గుంతలు పెట్టి దానికి జియో ట్యాగింగ్ చేయించేసేసి దాన్ని మేము అది చేసాం. కానీ ఏమైపోతుందంటే అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు వాళ్ళ ఇంటి ముందర గుంతుండే వారికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలివేషన్ కోసమో బ్యూటిఫికేషన్ కోసమో ఆ ఇంకుడు గుంతలను అన్ని మూసేశారు. సో ఇప్పుడు అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. తమ బోరు బావి ఎండిపోయింది, నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని వేడుకున్నప్పటికీ జలమండలి సరఫరా చేసేటువంటి పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే రిజర్వాయర్లో కూడా నీటి మట్టాలు అడుగంటిపోవడంతో అత్యవసర పంపింగ్ కూడా జలమండలి సిద్ధమవుతుంది. సో మరోవైపు ఎండిపోయినటువంటి బోరు బావులు జలమండలి నీరు సరఫరా చేయలేకపోవడంతో నగరవాసులు నీటి కోసం సతమతం అవ్వాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అంతా కూడా ఎప్పుడు వర్షాలు పడతాయా, ఎప్పుడు సమృద్ధిగా మళ్ళీ బోరు బావులు నీళ్ళు ఇస్తాయా, జలమండలి ఆశించిన స్థాయిలో నీరు సరఫరా చేస్తుందా అనేది ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.